వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. శివుడును లింగ రూపంలో పూజిస్తారనేది అందరికీ తెలిసిందే. దాదాపు దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో మహేశ్వరుడిని లింగ రూపంలోనే పూజిస్తారు. అయితే ఎన్ని శివాలయాలను దర్శించుకున్నా ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలోని సూరుటుపల్లి శివాలయాన్ని తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఎందుకంటే ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ శివుడిని విగ్రహ రూపంలో పూజిస్తారు. పచ్చని చెట్లు పరిసరాల మధ్య ఉన్న ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. సూరుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేశ్వరుడు. మరి ఈ ఆలయ చరిత్ర విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధించిన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని విశ్వ కళ్యాణార్థం పరమశివుడు స్వీకరిస్తాడు. అనంతరం పార్వతీ పరమేశ్వరులు తిరిగి కైలాసానికి పయనిస్తూ ఉండగా సరిగ్గా పల్లి కొండేశ్వర క్షేత్రం వద్దకు రాగానే అంతటి పరమేశ్వరుడు కూడా విష ప్రభావానికి లోనవుతాడు. స్పృహ తప్పిన పరమశివుడు కాసేపు సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతీదేవి ఒడిలో శయనిస్తాడు. పరమశివుడు మింగిన విషం గరళ కంఠుని శరీరంలోకి పూర్తిగా జీర్ణం కాకుండా పార్వతీదేవి శివయ్య కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఈ గరళాన్ని అమృతంగా మార్చిన పార్వతీదేవిని అముదాంబిక అని పిలుస్తారు. ఈ అద్భుత సంఘటనలకు విగ్రహ రూపమే ఈ సూరుటుపల్లి దేవాలయం. ఈ ఆలయంలో శివుడు శయనించి దర్శనం ఇస్తున్నందుకు దీన్ని శివశయన క్షేత్రం అనే పేరు వచ్చిందని చెప్తారు. శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో గరళ కంఠుడి విగ్రహం దాదాపుగా 12 అడుగుల పొడవు ఉంటుంది. ఈ విగ్రహం సమీపంలో దేవతలు ఋషులు చుట్టూ నిలబడి శివయ్యను ప్రార్థిస్తూ ఉండడం, పార్వతీదేవి ఒడిలో ముక్కంటి శయనిస్తూ ఉండే స్వామివారి విగ్రహ రూపం భక్తులకు దర్శనమిస్తుంది. అభిషేక ప్రియుడైన శివుడికి అభిషేకానికి బదులు తమిళనాడు నుంచి తెచ్చే చందన తైలంతో ప్రతి 15 రోజులకు ఒకసారి పూస్తారు. శివుడు గరళాన్ని తీసుకున్న సమయంలో ఈ తేనెను పుయ్యడం వలన విష ప్రభావం తగ్గిందని చరిత్ర చెప్తోంది. ఈ ఆలయంలో వెలిసిన దేవతలలో మొదటగా అమ్మవారినే దర్శించుకోవాలని అక్కడి పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే శివుడి శరీరంలోకి విషం వెళ్లకుండా పార్వతీదేవి రక్షించింది కాబట్టి ఈ క్షేత్రంలో వెలిసిన అముదాంబికను మొదట దర్శించుకొని అనంతరం స్వామివారిని దర్శించుకోవాలి. అందుకే అమ్మవారిని లోకాలను కాపాడే జగదాంబ అని పిలుస్తారు. ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలనుకునే వాళ్ళు చిత్తూరు లేదా తిరుపతి నుంచి ముందుగా పుత్తూరు చేరుకోవాలి. అక్కడి నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో 21 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. పుత్తూరు నుంచి ప్రతి పావు గంటకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. ఇతర ప్రైవేటు వాహనాలు కూడా ప్రతి క్షణం అందుబాటులో ఉంటాయి. ఈ క్షేత్రానికి దగ్గరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం, కాళహస్తి, తలకోన, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.